ఒకానొకప్పుడు ఒక కట్టెలు కొట్టేవాడు అడవిలో కష్టపడి కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కట్టెలు కొట్టి వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్మీ డబ్బులు సంపాదించుకునేవాడు. అతను నిజాయితీపరుడు, కష్టజీవి. ఒకరోజు కట్టెలు కొడుతుండగా అతని చేతిలో నుండి గొడ్డలి జారి ప్రవాహంలో పడిపోయింది. జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతను వలవల ఏడ్చాడు. అతని దుఃఖాన్ని చూసి నదీ దేవత ప్రత్యక్షమే జరిగిన సంగతిని అడిగి తెలుసుకుంది. నదీ దేవత వెంటనే నదిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలిని తెచ్చి ఇచ్చింది. ఇది నాది కాదు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. దేవత తిరిగి వెళ్లి ఈసారి వెండి గొడ్డలిని తెచ్చింది. అతను అది కూడా నాది కాదు అన్నాడు. దేవత మళ్ళీ వెళ్లి ఇనుప గొడ్డలిని తెచ్చింది. ఆహ్, అది నాదే అని కట్టెలు కొట్టేవాడు సంతోషంగా దానిని తీసుకున్నాడు. నదీ దేవత అతని నిజాయితీకి మెచ్చుకుని ఇనుప గొడ్డలితోపాటు బంగారు, వెండి గొడ్డళ్లను కూడా బహుమానంగా ఇచ్చింది. అతను ఇంటికి వెళ్లి ఓరందరికీ ఈ సంగతి చెప్పాడు. ఇది విని ఒక దురాశపరుడైన వ్యక్తికి దుర్బుద్ధి పుట్టింది. మరుసటిరోజు తానుకూడా ఒక ఇనుప గొడ్డలిని తీసుకుని నది ఒడ్డుకుపోయి కావాలనే గొడ్డలిని నీటిలో విసిరివేశాడు. నది ఒడ్డున కూర్చుని దొంగ ఏడుపు మొదలుపెట్టాడు. నదీ దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలి పడిపోయినట్లు చెప్పాడు. దేవత నీటిలోకి వెళ్లి బంగారు గొడ్డలిని తెచ్చింది. దురాశపరుడైన వ్యక్తి అదే నా గొడ్డలి అని అబద్ధం చెప్పాడు. దేవతకు కోపం వచ్చింది. వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైంది. దురాశపరుడైన వ్యక్తికి బంగారు, వెండి గొడ్డళ్ళు రాకపోగా తాను తెచ్చుకున్న ఇనుప గొడ్డలి కూడా దక్కలేదు.